ఇది చూడు బాగానే ఉంది. శేఖర్ అన్నయ్య. ఏమిటమ్మా సరదా అప్పుడు నేను తీసావు అది ఎట్లా వచ్చాయి? ముందు అమ్మాయి పేరు చెప్తే గాని ఇవ్వను. ముందు ఇస్తావా లేదా? వదిన పేరు చెప్తావా లేదా? వదిన పేరా? చెప్తా. చెప్పు. అన్నయ్య బాగుంది. అదెట్లేదు? ఈ పిల్ల పేరు చెప్తేనే ఇస్తాను. సరదా ఏమిటమ్మా అది? అన్నయ్య చిన్నన్నయ్య. చిన్నయ్య చిన్నన్నయ్య నీకు కాదు చెప్తుంటే ఏమిట్రా నువ్వు చెప్పేది? అసలు ఇంతకీ జరిగింది ఏమిట్రా? ఏమి లేదన్నయ్య. మరి మరి చిన్నన్నయ్య చిన్నన్నయ్య చిన్నయ్య రాత్రి తెల్లవారులు తెల్లవారులు ఒకటే చదువు. ఓహో అదే పరీక్షలు కదమ్మా. ఎరా శేఖర్, నువ్వు బాగా చదవాలి, పరీక్ష పాస్ అవ్వాలి, పెద్ద ఉద్యోగం చెయ్యాలి. మా ఆశలన్నీ నీ మీదేనా? ఏమిట్రా నీకు ఇట్లాగే ఉన్నావు? ఇవాళ శారద పుట్టినరోజు కదా. ఆహా చదివానన్నావు కదా రాత్రి అంతా. వెళ్ళు స్నానం చేసి తప్పురా. తప్పునే పదా. నిన్ను అడుగు పెట్టాను లేదు అప్పుడే పొమ్మంటున్నావు. అవునులే, ఈ సదానందం సొంత అన్నయ్య కాదుగా, మీ నాన్నగారి తమ్ముడు గారి కొడుకు గారు. అదేంటన్నయ్య, మీరు ముగ్గురు నాకు ఒకటే. అయితే దండం పెట్టు, ఆశీర్వాదం చేస్తాం. కళ్యాణ ప్రాప్తిరస్తు, ధనకరక వస్తు వాహన ప్రాప్తిరస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు. లెక్కెట్టిందే లెక్కెట్టకపోతే ముందు మంచినీళ్ళు తాగండి బాబు, నాకు అవతల బోల్డెని పనులు ఉన్నాయి. దుఃఖాలు ఎన్నిసార్లు చెప్పాలి బాబు? నా పేరు సుఖాలు. దుఃఖాలు రెండు ఒకటి. 10 రూపాయలు. ఏం 10 రూపాయలు? అదే ఇద్దరు తక్కువ చిందులు తీసిందని. అమ్మ బాబు, దొంగతనం అంత కడుతున్నారు నాకు. మా ఇంట వంట లేదు, బండ చాకరీ చేసి బతకటమే కానీ. పర్వాలేదు, ఏమంటారు ఇచ్చేదే బాబు. ఎవరి సొమ్మన్న తేరగా వచ్చే తినే బుద్ధి మాకు లేదు. అది కాదురా, ముందు 10 రూపాయలు ఇచ్చేమంటుంటే. ఎక్కడ తెచ్చి? నీ జేబులోంచి. రైట్, దొంగతనం చేసిన సారా ఇంకా ఎందులో అవుతావు? ముందు బయట బాబు, నా సంగతి మీకు ఇంకా తెలవదు. ఏమిట్రా దబాయిస్తున్నావు? నేను పోను. మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టిపోతే మీకు మంచి చెడు చూసేది ఎవరు? ఏమైనా సరే నేను ఇక్కడ నుంచి కదిలేదు లేదు. ఓహో, మాటలు బాగా వచ్చావే. అయితే పద పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కే? అవును. ఏమిటన్నా పోలీస్ స్టేషన్కి ఏమిటి? వీడు నా జోబులో 10 రూపాయలు కొడిచారా? ఏది నీ కోటి జోబులోదేనా? వడ్డీ వసూలు చేసిన బాబుతో 400 రూపాయలు కట్టలోదేనా? కరెక్ట్. నేనే తీశాను నాన్న. కరెక్ట్. నువ్వా? బాబు, దొంగ దొరికాడుగా, ఇక తీసుకెళ్ళండి పోలీస్ స్టేషన్కి. పోరాకి మంచినీళ్ళు తాగండి పోతా. ఎందుకు వీడు తాగిస్తాడుగా 7 చెరువు నీళ్లు. ఏరా, నీ బాబుగా సొమ్ము తేరగా ఉందనా? మాట్లాడితే 50, 25, 10, 1 అరా. ఇవాళ చెల్లెలి పుట్టినరోజు, అందుకని ధర్మం చేసావా? ధర్మం అందరికంటే పెద్దవాడివి, నువ్వు చేయవలసిన పని నేను చేశానన్న. చేసి నీ పరువు కాపాడాను. పరువు కాదు, 10 రూపాయలు ఖర్చు పెడతారా? పొరపాటు చేశానన్న. 100 రూపాయలు ఖర్చు పెడతాను.